మంత్రి వస్తున్నారని రోడ్లన్నీ ఊడ్చి శుభ్రం చేశారు. డ్రైనేజీలు క్లీన్ చేశారు. వీధుల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా చేశారు. విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించారు. తొలగించిన కొమ్మలు వెంటనే అక్కడి నుంచి తరలించకుండా ఉంచారు. మంత్రి వస్తున్నారని హుటాహుటిన వాటిని కూడా తొలగించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ శుభ్రం చేసిన చెత్త, చెట్ల కొమ్మలు తీసుకెళ్లి ఓ ఇంట్లో వేశారు మున్సిపల్ సిబ్బంది. మంత్రి వస్తున్నారని రోడ్లు శుభ్రం చేసి చెత్తని ఇంట్లో వేయడమే కాకుండా తొలగించమంటే రోజుల తరబడి కాలయాపన చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మంలోనే భక్త రామదాసు కళాక్షేత్రంలో మంత్రి అజయ్ సభ నిర్వహించారు. ఆ సమీపంలోనే కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోయింది. మంత్రి పర్యటనతో పేరుకుపోయిన చెత్తను తొలగించిన మున్సిపల్ సిబ్బంది పక్కనే ఉన్న డాక్టర్ రంగయ్య ఇంటి ఆవరణలో వేశారు. రోడ్లపై ఉన్న చెత్తను తొలగించి ఇంట్లో వేయడంతో తీవ్ర దుర్వాసనతో బాధిత కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు ఇంటి యజమాని. కావాలని ఇంట్లో చెత్త వేసి తొలగించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు డాక్టర్ కుటుంబ సభ్యులు. ఇవాళ మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉందని మున్సిపాలిటీ వర్కర్ నాగరాజు బయట ఉన్న చెత్త అంతా స్తంభం కాడ ఉన్న చెత్త అంతా తెచ్చిపోసిండు. మరి ఇవాళ స్ట్రైక్లో ఉన్నారు వాళ్ళందరూ. ఇదేంటంటే ఎవరిళ్లలో చెత్త వాళ్ళు ఉంచుకోవాలి, అసలు ఇక్కడ ఏం పోయటానికి లేదు, చెత్త ఉండటానికి లేదు అని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఎవరు నోరెప్పినా కూడా అసలు ఇదేంటన్నా కూడా అసలు దానికి ఏమీ ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు నేను ఎక్కడికన్నా మరి ఆటో రోజు తిరుగుతున్నాయి కదా అందరూ. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ అందరూ ఇళ్ళ ముందు ఆగి గంట ఆగి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ దగ్గర ఆగి తీసుకెళ్తున్నారు కదా. మరి కాదు డబ్బులు ఎత్తపోమన్నా కూడా అలాంటి కుదరదు, చేయదు, చెందదు. ఎవరు పెట్టాల్సింది ఏంటంటే వీళ్ళెవరు లేకపోతే అసలు మరి మున్సిపాలిటీ సఫాయి వర్కర్లతో పనే ఉందండి వీళ్ళకి. ఎవరు చెత్తలే అసలు బజార్లని శుభ్రంగా ఉంచి ఎవరింటి ముందు వాళ్ళు ఊడ్చుకొని ఎవరు చెత్త వాళ్ళు ఇంట్లో దాచుకుంటే మరి వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు, జీతాలు ఎందుకు, వ్యవహారాలు ఎందుకు? అది పరిస్థితి. అసలే లేదు, అసలు తెచ్చుకోవడానికి లేదు. ఏమని చేసుకోండి, దాచుకోండి. ఇల్లు మీద వంగిపోతే పైన కొమ్మలు చెరుగేసి ఇంకా రోడ్డు మీద వేస్తుంటే వేసేసినాం. నిన్న వేస్తే ఇలా పొద్దున తీసుకొచ్చి మళ్ళీ మేము మన మొత్తం దారిలోనే వేసేసారు. నడవటానికి కూడా లేవు. మరి ఎందుకని ఇటు తీసుకొచ్చి ఇంటి ఎదురుగేస్తున్నాం అంటే మీకు ఏం అవసరం ఆడ వేయటానికి? మీ చెత్తలు మీరు చెట్లు కొట్టించుకుంటే మీరు ట్రాక్టర్ కిరాయి నుంచి తెచ్చుకొని మీరు తీసుకెళ్ళాలి. కానీ ఈడ పెట్టుకోవటం ఏంది? ఎవరు పెట్టమన్నారు? నీకు ఎవరు దేనికి పెట్టారు? మీరు అసలు ఎవరు మీరు అట్ట పెట్టడానికి మీకు ఏం రూల్ ఉంది అన్నట్టు మాట్లాడుతుండు. ఆడోళ్ళు అనేది కూడా చూడట్లే, ఎగబడుతుండు. అక్కడ వేయొద్దంట మేము చెత్త రోడ్డు మీద. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఉండి ఎందుకండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు కావచ్చు అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు దేనికి చెత్తారమ్మా? మీ చెత్తలు తీసుకుపోవాలా? మీరు చెత్త కొడితే మేము తీసుకెళ్ళాలి. మాకేం అవసరం? మాకు అంత అవసరం ఏమొచ్చిందని అంటుండు ఎగబడుతుండు.